వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. చక్కెర వాడకుండా అట్ ది సేమ్ టైం నార్మల్ పాలు కూడా యూస్ చేయకుండా కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి పాలతో బెల్లం యూస్ చేసి సేమియా యూస్ చేసి కొబ్బరి పాలు బెల్లం సేమియా పాయసం ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేసేయండి. అలాగే పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు సేమియా తీసుకుంటే 1 కప్పు బెల్లము, 4 కప్పుల కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్, ఇలాచి కూడా యూస్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయను పగలగొట్టి మీరు కావాలనుకుంటే బ్రౌన్ పాట్ రిమూవ్ చేసుకోవచ్చు. నేనైతే రిమూవ్ చేయట్లేదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను. అందరూ మామూలుగా కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు నార్మల్గా వాటర్ యూస్ చేస్తారు, కానీ నేను ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నానండి. గోరువెచ్చని హాట్ వాటర్ యూస్ చేయడం వల్ల మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరి పాలు టెక్స్చర్ అనేది చిక్కగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా డబల్ అవుతుందన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని కొలుచుకొని గిన్నెలో పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి హీట్ అయినాక మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అవన్నీ వేసి వేయించుకోండి. లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. నేను ఇక్కడైతే బాదాం ముక్కలు, జీడిపప్పులు, కిస్మిస్, గసగసాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసి సపరేట్గా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఎందుకంటే గసగసాలు అనేవి అన్నిట్లో కలిపి వేసుకుంటే మాడిపోతాయని ముందే వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఈ పక్కకు పెట్టుకున్నాక అదే కడాయిలోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి 1 కప్పు సేమియా అని చెప్పాను కదండి, గ్రామ్స్లో అయినా యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకున్నా కూడా కొలతలతో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సేమియా వేగినాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు 4 కప్పుల కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నాను. వేసిన వెంటనే కదిపించకుండా కొద్దిసేపు ఆగి 2 మినిట్స్ బాగా కలుపుకొని కొబ్బరి పాలు సేమియా 2 మిక్స్ అయ్యేంత వరకు మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చూస్తున్నారు కదండి, సేమియా అనేది బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికేంత వరకు ఉడికించుకొని ఒకసారి కదిపించుకొని ఇక్కడ నేను ముందే మిక్సీ పట్టుకున్నటువంటి ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. మీ ఇంట్లో బెల్లం పౌడర్ ఉంటే బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి, లేదంటే బెల్లం తురుముకోండి. నేను ఎక్కడైతే బెల్లంని తురుముకొని 1 కప్ యాడ్ చేస్తున్నాను. బెల్లం వేసిన వెంటనే కదిపించుకోకుండా అలానే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టేసుకొని ఒకసారి అలా కదిపించుకోవాలి. పదే కదిపిస్తే కొబ్బరి పాలు అనేవి విరిగిపోతాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత సేమియాకి బెల్లం పట్టుకొని బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా కదిపించుకున్నాక ఒకసారి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత వేడిగా సర్వ్ చేసుకుంటే మన హెల్దీ హోమ్ మేడ్ టేస్టీ కొబ్బరి పాలు బెల్లం సేమియా పాయసం ఇలా రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ వరకు ఉన్నా కూడా చిక్కబడకుండా ఉంటుంది. ఇలా పిల్లలకు పెద్దలకు చేసి పెట్టండి, ఎంతో హెల్దీగా ఉంటారు. ఇలాంటి హెల్దీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి ఎంత చిక్కగా టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. అంతే అండి, ఎంతో సింపుల్ కొబ్బరి బెల్లం పాయసం రెడీ.